కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల రెండో భాగం వినే ముందు భాగం లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ముందుగా ఆ భాగం వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు ఆదివారం. భోజనాలు అయ్యాక కాస్త తీరిక చిక్కిన సమయం. ఏమిటో ఆలోచిస్తున్నారు? రవిచంద్ర మౌనం భగ్నమైంది. ఆలోచన కాదు, అన్వేషణ. నిర్లిప్తత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదేమిటి బుద్ధ భగవానుడిలా? హాస్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేడు రవిచంద్ర. సమస్య పరిష్కారాల నడుమ రవిచంద్ర మస్తిష్కం పదునుగా ఆలోచిస్తుంది. పరిష్కారం అన్వేషణతో దాగుడుమూతలాడుతుంది. రంజని, ఎటో చూస్తూ పిలిచాడు రవిచంద్ర. అతడి ముఖంలోని గాంభీర్యానికి ఒక్క క్షణం కలవరపడింది రంజని. రంజని, అన్వేషణను అంత తేలిగ్గా చూడకు. అన్వేషణకు అంతం లేదు. ప్రపంచంలో అన్ని రంగాల్లో మనిషి మేధకు పదును పెట్టే వజ్రాయుధం ఈ అన్వేషణ. కానీ ప్రపంచ పరిధి పెద్దది. ఓ బ్రహ్మాండ గ్రంథాలయం ఈ ప్రపంచం. మన జీవితాలు అందులో పదిలపరచబడిన అపురూప గ్రంథాలు. కానీ కాలమహిమో అజాగ్రత్తో కొన్ని జీవితాలకు ఆది తుది అయోమయం. మొదలు చివరు పేజీలు చిరిగిన పుస్తకాలకు ఊహ ఊపిరిపోస్తుందేమో గాని జీవితాలకు ఊహలు పరిష్కారాన్ని సూచించలేవు. జీవితాలకు అన్వేషణే ఆయువు పట్టు. బరువుగా ఊపిరి పీల్చి నిశ్వసించాడు రవిచంద్ర. ఆ విరామంలో అంతదాకా విప్పారిత నేత్రాలతో వింటున్న రంజని అంటే అని ఆశ్చర్యపోతూ అడిగింది. ఈ ఉపోద్ఘాతం ఎటు దారితీస్తుందోనన్న ఉత్కంఠ ఆమెను పట్టి కుదిపేస్తుంది. అంటే అన్వేషణకు ఇటు అటు ఏముందో తెలియని అయోమయం. అయోమయమా? అదేంటి? మాతృభాష తెలుగైనా తెలుగు పాఠం అర్థం కాని తెలుగు విద్యార్థినిలా ముఖం పెట్టింది. అదేమిటో కాదు, జన్మకు ముందు జన్మ రాహిత్యం తర్వాత ఏం జరిగిందో ఏమి జరుగుతుందో తెలియని అవస్థ. అందుకే ఓ అన్వేషణ. కానీ ఇక్కడ దారి కంటకమైన ప్రతిఫలం ఆనందదాయకం. అందుకే మనిషి మరణ శాసనంలో పంచాల్సింది ఆస్తి కాదు. మరణ శాసనమా? భయంగా చూసింది రంజని. మరేమిటో కాదు, మనిషి చివరి శాసనం అదే వీలునామా. అతడు మిగిల్చిన ఆస్తి అంతస్తు కాదు, వారసులకు సంక్రమించాల్సింది. మరేమిటి? కుతూహలంగా ముందుకు వంగింది రంజని. మంచితనం. భార్య తల మీద చిన్నగా చర్చి టఖీమని చెప్పాడు రవిచంద్ర. మరణానంతరం 10 మంది చెప్పుకోగలిగే మంచితనాన్నే మానవుడు మిగిల్చి వెళ్ళాలి. అదే మిగిలిన వారికి స్ఫూర్తినిస్తుంది. ఏమిటి తత్వం మాట్లాడుతున్నారు? పక్క ఊరి రైతుని రమ్మని కబురు పెట్టింది మర్చిపోయారా? కర్తవ్యం గుర్తు చేసింది రంజని. ఈరోజు వద్దని మళ్ళీ కబురు పెట్టాను. ఈ పాటికి కబురందించి రాము వచ్చేస్తుంటాడు. ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప తన ప్రణాళికను మార్చడు రవిచంద్ర. కానీ అదేమిటో నన్నదే ఆమె ఊహకు అందడం లేదు. అడ్డుపడ్డ గుళకరాళ్లను ఒరుసుకొని పోతుంది ప్రవాహం. అలాగే రవిచంద్ర వాక్ ప్రవాహమును. అన్వేషణతో సరిసమానంగా పీట వేయాల్సింది తాత్విక దృక్పథానికే. ప్రతి మనిషిలో ఈ దృక్పథం నిబిడీకృతమై ఉంటుంది. అంతర్లీనంగా మనోచక్షువులు ఎన్నో ప్రశ్నలు చదువుతాయి. జీవితం అంటే ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. మీరు చెప్పండి మహాశయ, ఎందుకో? విదేశాల్లో చదివిన చదువుకు మన చదువుకు ఏమాత్రం పొంతన లేదనుకున్నది రంజని. మన సంస్కృతి విదేశాలలోనే విశేషంగా గౌరవింపబడి భర్తలు ఈ భిన్న స్వరాలు పలికిస్తుందని గ్రహించింది రంజని. దీనికి జవాబు చెప్పగలిగేది 2 అంశాలు. ఒకటి సైన్సు, రెండవది తపస్సు లేదా మెడిటేషన్. రవిచంద్ర మాటలకు అడ్డుపడింది రంజని. అయితే అందరూ ఏ హిమాలయాల్లోనూ ముక్కు మూసుకొని కూర్చోవచ్చుగా. ఈ సంసారం సంతానం ఈ జంజాటాలన్నీ ఎందుకు స్వామి? కళ్ళు వింతగా ఆర్పుతూ రవిచంద్రకు నమస్కరిస్తూ నవ్వింది రంజని. నన్ను చెప్పని రంజని, ఇలాంటి తార్కికవాదం హేతువాదం ప్రశ్నలను పూర్తిగా సంతృప్తి పరచలేవు. అందుకే అన్వేషణ ఎక్కడైనా ఒకటే. దేశాల మధ్య దూరంతో వేరే రూపం సంతరించుకుంటుందనుకోవడం మన అవివేకం. తన భర్త చదివింది వ్యవసాయ శాస్త్రమా లేక వేదాంతమో తర్కశాస్త్రమోనా?
ఇన్నాళ్ళు తనకు అర్థం కాని పాఠాన్ని అప్పటికప్పుడే అర్థం చేసుకుంటున్నట్లుగా బుగ్గన చెయ్యి ఆంచి శ్రద్ధగా వింటుంది రంజని, బుద్ధిమంతురాలైన విద్యార్థినిలా. బెడ్రూంలోని బజర్ మోగింది. విసుగ్గా లేచాడు రవిచంద్ర. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తల్లి ఈ కాలింగ్ బెల్ వేస్తుంది. తన అన్వేషణకు రూపుదిద్దే తరుణంలో వచ్చిన అవరోధాన్ని క్రిందకు దిగివచ్చి చూశాడు. ఎవరో అపరిచిత వ్యక్తి రవిచంద్రను చూసి వినయంగా నమస్కరించాడు. సార్, మీరు అడిగిన ఫోటోలు మేడం పంపించారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రవిచంద్రకు. తాను అనాథ శరణాలయానికి ఫోన్ చేసి పసిపిల్లల ఫోటోలు పంపమన్న విషయం. ఫోటోలు అనగానే విశాలనికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. బహుశా ఏ పత్రికా ప్రకటనలోనో అబ్బాయికి నచ్చిన వధువు ఫోటోలేమో. మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకుంటాడేమో. సంబరంగా ఫోటోల వైపు చూసింది. కొడుకు పట్ల ఆగ్రహం అతి కష్టం మీద నిగ్రహించుకుంది. నువ్వెళ్ళు, ఫోటోలు తర్వాత చూసి పంపిస్తాను అని వచ్చిన వ్యక్తికి కాస్త మజ్జిగ ఇవ్వమని వంటవాణ్ణి పిలిచి చెప్పాడు. చల్లని కమ్మని మజ్జిగ తాగి రవిచంద్రకు మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు అనాథ శరణాలయం నుండి వచ్చిన వ్యక్తి. అర్థం కాని విషయాన్ని పసికట్టలేక చిన్నగా వంటగదిలోనే నక్కుకుంది రంజని. రంజని, ఒకసారి ఇలా వచ్చి ఫోటోలు చూడు. దోసకాయలు పల్చని చక్రాల్లా తరుగుతున్న రంజని రవిచంద్ర మాటలు అర్థం కాని స్థితిలో తాను చేస్తున్న పనిని రాముకు అప్పగించి చేతులు కంటిన దోసరసం మోచేతులకు రాసుకుంటూ వచ్చింది. విశాలని కుర్చీలో స్తబ్దుగా కూర్చొనుంది. పిల్లల ఫోటోలు చూసిన రంజని మనస్ఫూర్తిగా సంతోషించింది. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నారో. అరే, ఈ బాబు చూడండి, కళ్ళు చూసారా ఎలా విప్పార్చుకొని చూస్తున్నాడో. ఇంతకీ ఈ ఫోటోలు? ఆర్దోక్తితో ఆగిపోయింది రంజని. నిన్ను అమ్మ అని పిలిచే భాగ్యం వీళ్లలో ఎవరికైనా కలుగు చేయగలవేమోనని ఓరగా భార్య ముఖంలో చూస్తూ భావాలు చదవనారంభించాడు రవిచంద్ర. చేతిలోనున్న ఫోటో చప్పున వదిలేసింది రంజని. తన లోటు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. తను తల్లి కాలేదు. మేనరికంలోని కీడు ఇలా పరిణమిస్తుందని కలలో కూడా ఊహించలేదు రంజని. దైవ పూజలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని బ్రతికింది ఇన్నాళ్ళు. కన్నుల్లో ఉబికిన నీరు కన్నుల్లోనే ఇంకించి పెదవులపై సన్నని చిరునవ్వు చిందించి, మీ ఇష్టం నేను ఎప్పుడైనా కాదన్నానా? మీరెవరిని ఎన్నుకున్నా సరే, అయినా పిల్లల్ని అక్కడే చూడవచ్చుగా, ఈ ఫోటోలు ఎందుకు? నీ మాట నిజమే, కానీ వీరు పసికందులు కారు. కాస్తలో కాస్త ఊహ తెలిసిన వారు. మనలాంటి వారు రావడం, పిల్లలను ఎన్నుకొని తీసుకెళ్లడం చూస్తుంటారు. చిన్ని చిన్ని కళ్లల్లో ఎన్ని ఆశలు. తమకెవరు అమ్మా నాన్న రాలేదే అనే బెంగ. వీటన్నిటికన్నా మనకు నచ్చిన పిల్లాన్ని ఫోటోలో సెలెక్ట్ చేసుకుంటే మేలు. అనవసరంగా అందరిలో ఆశలు రేపి వాళ్ళ మధ్య నుండి ఒకరిని వాళ్ల ముందరే తెచ్చుకోవడం నా మనసుకి ఎందుకో నచ్చలా. ఇదిగో, నువ్వు చూసిన అబ్బాయి ఫోటో చక్కగానే ఉన్నాడు, మచ్చలేని చంద్రుల్లా. అమ్మకు కూడా చూపించు. అంతవరకు ప్రేక్షకురాల్లో చూస్తున్న విశాలినికి ఉగ్గబట్టుకున్న దుఃఖాన్ని భరించడం కష్టమైంది. అవును రవి, నీకు సర్వాధికారాలు చేతికి అప్పగించినందుకు నీ నిర్ణయాలు నీవే నిశ్చయించుకొని మాట వరుసకు నన్ను పెద్దదానిని చేసి మన్నిస్తున్నావు. ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో, కులమా గోత్రమా, చచ, నీవు చేసే ఇలాంటి అపభ్రంశకు పనికి నేను అంగీకరిస్తానని నీవెలా అనుకుంటున్నావు? నేను ఈ ఇంటిని నిన్ను కంటికి రెప్పలా కాపాడాను. పుట్టింటిని ఏనాడు తలవలేదు. కానీ ఇదిగో, ఈరోజే, ఇప్పుడే చెప్తున్నాను, నీవెవరినైనా అనాథను ఇంట్లోకి తెస్తే నేను ఇక్కడే చూస్తూ ఉంటాననుకోకు. రోషంతో ఆమె పెదాలు అదురుతున్నాయి. రంజని నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. 2 మహాపర్వతాలు ఢీకొట్టుకుంటాయేమో. ఇటు భర్త, అటు అత్త, విభిన్న అభిప్రాయాలు. తానే ఏ అభిప్రాయం తనకంటూ లేక గంగిరెద్దులా తలాడిస్తుందేమో. అయినా తాను నిమిత్త మాత్రురాలు. తన ఇష్టం కన్నా కొడుకు అభీష్టానికే వంతపాడే అత్తయ్య ఈనాడు మేరు పర్వతంలా అడ్డు నిలిచింది. ఎటుపోతుందో రవిచంద్ర అన్వేషణ. తనను మానసికంగా తయారు చేయడానికి రవిచంద్ర అన్వేషణ గురించి ఎంత బాగా చెప్పాడు. ఫోటోలన్నీ టేబుల్ సొరుగులో పెట్టి రవిచంద్రకు లైమ్ జ్యూస్ పురమాయించడానికి వంటింట్లోకి వెళ్ళింది. నువ్వు అనవసరంగా ఆవేశపడకమ్మా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని అభాగ్య జీవులందరినీ మనం ఆదరించలేకపోవచ్చు. కేవలం ఒక్కరినైనా మన బిడ్డలా పెంచగలిగితే మానవ జన్మ పొందిన పరమార్థం నెరవేరినట్లే.
మనం, మన పిల్లలు అన్న స్వార్థపు ముసుగు వీడితే లోకమంతా మనదే. రవిచంద్ర అనునయించిన విశాల్ని కొంగుతో కన్నీళ్లు పిండుతూనే ఉంది. కుందేళ్లున్న కేజ్ని శుభ్రపరుస్తున్నాడు రాము. రవిచంద్ర రాము ఏకాగ్రతనే ఆసక్తిగా గమనిస్తున్నాడు. రాముకి కుందేళ్లంటే అమితమైన ప్రేమ. మొన్న మధ్యనే తెప్పించిన కుందేళ్లు 2 మరీ ముచ్చటగా ఉన్నాయి. వాటి కన్నులు బల్బులు వెలుగుతున్నట్లుగా ఉన్నాయి. సంతానాభివృద్ధిని జెట్ స్పీడ్లో పెంపొందించే కుందేళ్ల సంతానాన్ని స్నేహితులకు, బంధువులకు ఉచితంగా సరఫరా చేస్తాడు రవిచంద్ర. తను ఆర్డర్ ఇచ్చిన ఈము పక్షులు కూడా వస్తే రాముకి తీరికే ఉండదేమో. తనలో తానే ఆలోచిస్తున్న రవిచంద్రకు రాము మొదటి పిలుపు వినబడలేదు. బాబుగారు, ఇది 2వ పిలుపు. ఎవరోనని తిరిగి చూసిన రవిచంద్రకు నవ్వుతూ నిల్చున్న రాము కనిపించాడు. ఏం కావాలరా? మార్దవం మిళితమైన గొంతు. కుందేళ్ళు ముచ్చటగా ఉన్నాయి, పేర్లు పెడదామని చిన్నగా నసిగాడు. నీ ఇష్టం రా, నీవే చేయి నామకరణం. అయినా అవి పిలిస్తే రావుగా. అదేమో బాబుగారు, మనకు గుర్తుగా పెడతాము. ఇవి ఏ దేశం కుందేళ్ళో చెప్తే ఆ దేశపు పేర్లు మీకు తెలుసుగా, అవే పెడతాం ఉత్సాహంగా అడుగుతున్నాడు రాము. హోరి బడవా, విశాఖపట్నం నుండి ఎవరినైనా పెంచుకోవడానికి తీసుకెళ్తే సింహాచలం, అప్పలమ్మ అని పేర్లు పెట్టుకుంటారా? లేదు కదా. అలాగే మనం మన దేశానికి తెచ్చిన జంతువులకు మనకిష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. అలా అన్నానని పేర్ల పుస్తకం అడక్కు, నవ్వుతూ అన్నాడు రవిచంద్ర. అయితే ఎప్పుడు హుషారుగా పరిగెడుతూ ఉండేదానికి ఉష, మరి ఎప్పుడు చూసినా కళ్ళు మూస్తూ తెరుస్తూ నిద్రపోతుండేదానికి ఇదిగో దీనికి కుందేలు చెవులు పట్టి పైకెత్తి చూపి నిషా అని పేర్లు పెడదామా? మరి పేర్లు కూడా నిర్ణయం చేసుకొని నన్ను అడుగుతున్నావా? రాము తల మీద ఓ మొట్టికాయ వేసి, నీ ప్రాస కాదు గాని గణపతి బావగారు వస్తే వాళ్ళ పాప పేరు పెట్టుకున్నామేమోనని విరుచుకుపడతారు, రవిచంద్ర హెచ్చరించాడు. నిజమే, గణపతి గారి పాప పేరు నిషా. పర్వాలేదులేరా, అలా భయపడతావే. కుందేళ్లనేమన్నా ఆయన వచ్చి పేర్లు అడుగుతాడా? రాము భుజం తట్టి రంజని రాకతో వ్యాహ్యాళికి బయలుదేరాడు రవిచంద్ర. అనుభూతులు, అభిమతాలు పంచుకునేందుకు ఈ వ్యాహ్యాళి వారికో మంచి సాధనం. రవిచంద్ర జీవితంలో ఓ వినూత్నమైన మార్పుకి ఈ షికారులోనేనన్నది అతడికి తెలియని సత్యం. అడుగులో అడుగులేస్తూ భర్తకు అనుదినం నచ్చ చెప్తూ వస్తున్న రంజనికి మరో మనువుకు భర్త ఒప్పుకోడని బాగా స్పష్టమైంది. అత్తగారి భయం ఉన్నా పెంచుకోబోయే పిల్లాడి పోషణ భారం తన చేతుల్లోనేనన్నది సుస్పష్టం. అందుకే ఆ రోజు అతనితోనే తిరుగుతూ పిల్లాడిని పెంచుకుందుకు తనకేమాత్రం అభ్యంతరం లేదని నిక్కచ్చిగా చెప్పేసింది. విశాల దృక్పథం ఉన్న రవిచంద్రకు తానే పిల్లాడిని పెంచాలనే భావన లేసమే కాని రంజనిని తల్లిని చేయాలంటే పెంపకం తప్పనిసరి. అనాథాశ్రమం పిల్లలందరినీ సమవర్తిలో చూడగలడు రవిచంద్ర. అతడు యథాలాపంగా తెప్పించిన ఫోటోలకు రంజనిలో స్పందన కలగడం రవిచంద్రకు సంతోషాన్ని కలుగజేసింది. కస్తూర్బా అనాథాశ్రమం సందడిగా ఉంది. గాంధీ జయంతిని పిల్లలు అత్యంత ప్రీతితో జరుపుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ రంగస్థల అలంకరణను తమ తమ కెమెరాలలో బంధిస్తున్నారు. డివిజన్ ఆఫ్ లేబర్ పిల్లలు కూడా చక్కగా అవగాహన చేసుకొని తమకు అప్పచెప్పిన పనులను చకచకా చేసేస్తున్నారు. అదే సమయంలో అనాథాశ్రమం ఆవరణలోకి రాయంచలా కదలి వచ్చింది తెల్లని ప్రీమియర్ పద్మిని. వాచ్మెన్ పరుగును వెళ్లి తెరుచుకుంటున్న తలుపును తీసి పట్టుకుని నిల్చున్నాడు. ఎక్కడి వాళ్ళక్కడే పనులాపి కారు దిగిన వ్యక్తిని కళ్లార్పకుండా చూస్తున్నారు. తెలిసిన వారు గౌరవంగా, తెలియని వారు గౌరవభావం స్ఫురించి నమస్కరిస్తున్నారు. అందరికీ చిరునవ్వుతో తలపంకించి ఆఫీస్ గదివైపు కదిలాడు ఆ వ్యక్తి. తలుపు దగ్గర బాయ్ కట్టెను తొలగించి పట్టుకున్నాడు. ఆనాటి ప్రోగ్రాం వివరాలు మరోసారి సరిచూసుకుంటున్న వార్డెన్ దమయంతి తత్తరపాటుతో లేచి నిల్చుని వినయంగా నమస్కరించింది. కూర్చోండి రవిచంద్ర గారు అని వినయంగా కుర్చీ జరిపి తాను కూర్చుంటూ బజర్ నొక్కింది. ప్యూన్ రాగానే కూల్ డ్రింక్స్ అంటుండగానే రవిచంద్ర వారించాడు. నాకు అలవాట్లేదు అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్న దమయంతిని చూసి ఏ డ్రింక్స్ కూడా అని చిన్నగా నవ్వి మై వీక్నెస్ ఇస్ బ్లాక్ కాఫీ అన్నాడు. బై ఇదిగోమ్మా చెక్, రేపే క్యాష్ చేసుకోవచ్చు.
రవిచంద్ర 1,00,000 రూపాయలకు చెక్ అందించాడు. అతని కళంకరహితమైన వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోయింది దమయంతి. భయం భక్తితో రవిచంద్రకు దేవుడని వ్యక్తి పూజలు జరిపే వారికే కాదు, అతడు ఆపన్నులకు దేవుడే. దమయంతి మనసంతా కృతజ్ఞత ఈడెన్ గార్డెన్ అంత విశాలంగా పరుచుకుంది. రవిచంద్ర గారు, మొన్న ఫోటోలు పంపించాను. ఫోటో వెనుక మీరు పెట్టిన రైట్ మార్క్ చూశాను. ఆ కుర్రాడు కాస్త ఊహ తెలిసినవాడు, పసిపిల్లాడైతే బాగుంటుందేమోనని. రవిచంద్ర దమయంతి మాటలను చేతితోనే వారించాడు. చూడండి మేడం, నా భార్య రంజని మెచ్చుకున్న ఫోటో అది. ఇక ఆ బిడ్డకు ఆమె తల్లి. చాయిస్ ఆమెకే వదిలాను. ఫోటో చూసి ముచ్చట పడింది, వెంటనే రైట్ పెట్టాను. మరొక విషయం, అలవాటు లేని మూలాన మరీ పసివాణ్ణి పెంచడం రంజనికి కష్టమవుతుంది. ఊహ తెలిసినవాడు అర్థం చేసుకుంటాడు. ఏమంటారు? తన ముందున్న గ్లోబ్ని గిరగిరా తిప్పాడు రవిచంద్ర. అది పాయింటేలేండి, నేను మరోలా ఆలోచించాను. మీ అభిప్రాయమే సరైంది. కసికాయలకు తమ గుణాలను బహిర్పరిచే శక్తి ఉండదు. పక్వానికి వచ్చిన కాయ తన రంగును, ఆకారాన్ని, సువాసనను గుబాళింపచేస్తుంది. మీకు నడిచొచ్చే కొడుకు లభ్యమయ్యాడు. మా ఆశ్రమానికి మీరిచ్చిన 1,00,000 రూపాయల విరాళం ఇక్కడి పిల్లలకు మరిన్ని సౌకర్యాలు సమకూర్చడానికి ఖర్చు పెడతాం. తిరుగుతున్న గ్లోబ్ వంకే చూస్తూ చెప్పింది దమయంతి. అతి చిన్న వయసులోనే గ్లోబ్లోని ముఖ్య దేశాలన్నీ చూచి వచ్చిన రవిచంద్ర అన్వేషణ ఇక్కడ ముగిసిందా, ప్రారంభమైందా? తిరుగుతున్న గ్లోబ్ని పట్టి ఆపి పిల్లల ఆడిటోరియంకి వెళ్ళాడు రవిచంద్ర. ఆడిటోరియంలో పిల్లల ఆటపాటలు చూశాక వారికి మిఠాయిలు, పండ్లు పంచిపెట్టాడు రవిచంద్ర. థ్యాంక్ యూ అంకుల్ అని కొందరు, మరి కాసేపు మాతో ఉండరు అని మరికొందరు. మెనీ మెనీ థ్యాంక్స్ అంకుల్ స్పష్టంగా పలికిందో కంఠం. ఆ కుర్రాడే అవినాష్. అరే, నీకు అంకుల్ కాదు, డాడీ అవుతారు. పరిసరాల్లో మార్పులు నిట్టే పసికెట్టేయగల చిన్నారులు. అంతవరకు పిల్లలందరితో ఎంతో సరదాగా ఆనందంగా గడిపిన రవిచంద్ర మనస్సు చివుక్కుమంది. ఏ కార్యక్రమమైనా రవిచంద్ర ఉపన్యాసం తప్పనిసరి. క్రమశిక్షణ, ఐకమత్యం వంటి అంశాలు ఆయన ఉపన్యాస అంశాలు. పిల్లలకు అర్థమయ్యేటట్లు చక్కగా వివరించే రవిచంద్ర మాటలకు పిల్లలంతా బారులు తీరి కూర్చుంటున్నారు. ఆశ్రమ అటెండర్ మైక్ అందించాడు. మైక్ పట్టుకుని నిల్చున్న రవిచంద్రకు మాటలు బరువై గుండె పట్టినట్లుగా ఉంది. రవిచంద్ర వంటి దృఢచిత్తుడు ఎందుకిలా టెన్షన్ అనుభవిస్తున్నాడో అర్థం కాని దమయంతి, రవిచంద్ర గారు, మీరు ఆరోగ్యంగానే ఉన్నారా? ఆదుర్దాగా అడిగింది. పిల్లలంతా ఆసక్తిగా చూస్తున్నారు. మీరు చెప్పే చిట్టి కథలంటే వారికి ఆసక్తి. ఏదో 2 ముక్కలు మాట్లాడండి వాళ్ళ తృప్తి కోసం భయపడుతూనే అడిగింది దమయంతి. పిల్లల వంక చూశాడు రవిచంద్ర. తానంటే వారికి ఎంత అభిమానం. అమాయకమైన ముఖాలలో మరింత అమాయకం ప్రస్ఫుటించే కన్నులు. కాని వీరిలో ఒక్కడికి తన తండ్రి అని ఈ చిన్న మనసులు గ్రహించాయి. వారి మనసులకు స్వాంతన కలగాలి. ఎలా? రవిచంద్ర మనసులో ఓ విధమైన ఘర్షణ. దమయంతి మౌనంగా రవిచంద్రనే గమనిస్తుంది. రవిచంద్ర సర్దుకున్నాడు మనసు ఘర్షణను. దమయంతి వైపు చూస్తూ, అమ్మ దమయంతి, ఒక్కొక్కసారి అనుభూతులకు, వాస్తవంలో అనుభవాలకు అనుకోని రాపిడి జరిగినప్పుడు ఎంతటి మరమనిషి అయినా ఉలిక్కి పడతాడు. నా విషయంలోనూ అదే జరిగింది. ఈ రోజుకు పిల్లల్నిక వదిలేయండి. పిల్లలకు ఆట విడుపులా ఉంది. వారికి భోజనం గంట కూడా కొట్టారు. గంటతో గమనానికి అలవాటు పడ్డవారు దమయంతి లేవండి అన్న చేతి సైగ చూడడం ఆలస్యం. క్యూలో వెళ్ళిపోనారంభించారు. అమ్మా దమయంతి, ఓ చిన్న సవరణ చేయించగలవా? ఎందులో? తాను ఎన్నుకున్న కుర్రాడిలోనా? అయినా పర్వాలేదు, ఇందులో పెద్ద అవరోధమేమీ లేదు. అవినాష్ హర్ట్ కావచ్చు, సర్ది చెప్పవచ్చు. తన ఆలోచనలను పక్కన పెట్టి, చెప్పండి సార్, స్థిరంగా పలికింది దమయంతి కంఠం. రవిచంద్ర ఆశ్రమానికి విరాళాలిచ్చే దాతే కాదు, పిల్లలకు అన్నిటా పెద్ద దిక్కు. మీరు కస్తూర్బా అనాథాశ్రమం పేరు మార్పించండి. 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారు రవిచంద్ర. తన పేరేమైనా పెట్టమంటాడా? సాధ్యం కాదే, కస్తూర్బా పేరు మార్చలేమే. ఆమె మాటల కోసం తడుముకుంటుంది. ఇబ్బంది ఏం లేదు, కేవలం కస్తూర్బా ఆశ్రమం అనండి చాలు. అనాథ అన్న పదాన్ని తొలగించండి. ఒక్క క్షణం అతడి ఔన్నత్యాన్ని శంకించినందుకు తనను తాను నిందించుకుంది దమయంతి. అలాగేనంటూ తలూపింది. స్నేహితులందరినీ వదిలి రవిచంద్ర వెనకనే నడుస్తూ, వెనుదిరిగి స్నేహితులకు చేయి ఊపుతూ
రవిచంద్రతో పాటు కారెక్కాడు. నడిచి వచ్చే కొడుకు. కార్ దాకా వచ్చిన దమయంతి, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఫైల్లో ఫైల్ చూస్తారా? అవినాష్ దొరికిన వైనం, అప్పటి ఫోటో. ప్లీజ్ ఆ ఫైల్ ఇటు ఇవ్వండి. సంతకం చేసించాడు రవిచంద్ర. ఇంత త్వరలో తమ ఇంటికి ఓ అపరిచిత బాలుడు తమ బిడ్డ రూపంలో వస్తాడని ఊహించని రంజని హడావుడిగా హారతి సిద్ధం చేసి తెచ్చింది. వంటవాడు రాము పరుగున వచ్చాడు. హారతి ఇచ్చి నుదుట బొట్టు పెట్టింది రంజని. చూపులతోనే ఇంటిని, ఇంటిలోని మనుషులను రెప్పలార్పకుండా చూస్తున్నాడు అవినాష్. నీ పేరు నాన్న? ప్రేమగా అడిగింది రంజని. మై నేమ్ ఈజ్ అవినాష్. అనాథాశ్రమం పిల్లలంతా భలే హుషారుగా ఉన్నారే. వంటవాడు చటుక్కున నోరు జారాడు. వారిని ఆశ్రమ పిల్లలనండి చాలు. వారు అనాథలు కాదు, వారంతా నా పిల్లలే. వంటవాడికి రవిచంద్ర హెచ్చరిక చురుక్కుమని తగిలింది. ఇంతటి హృదయ వైశాల్యాన్ని కొలవటం కష్టం అనుకుంది రంజని. రవిచంద్రకు ఇంట్లో తల్లి కనబడలేదు. రంజనిని చిన్నగా అడిగాడు. రంజని మౌనంగా నేల చూపులు చూడసాగింది. రాము, వంటవాడు ఎవరి పనుల్లోకి వాళ్ళు చల్లగా జారుకున్నారు. ఏమైంది, మాట్లాడవేం? రెట్టించాడు రవిచంద్ర. పూజా మందిరంలో ప్రొద్దుటి నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కూర్చున్నారు. రంజని బాధగా అంది. అన్ని సమస్యలే, ఎలా తట్టుకోవాలి? రవిచంద్రలో నిబ్బరాన్ని పరిసరాలే సడలిస్తున్నాయి. దత్తత అయ్యే వరకు తల్లిని కదిలించకూడదనుకుని మౌనాన్ని ఆశ్రయించాడు. దత్తత స్వీకారం ఆడంబరాలు లేకుండా జరిగిపోయింది. మంత్రోచ్చారణల నడుమ పున్నామ నరకం నుండి తప్పించే కొడుకు ఇన్నాళ్లు మాయమై ఇప్పుడే ప్రత్యక్షమైనంత ఆనందంగా ఉంది రంజనికి. అంతర్గతంగా ఆమెకు ఆనంద కారణం మరొకటి కూడా ఉంది. అవినాష్కు నియమ నిబంధనలు లేవు. ఆటలకు అడ్డు లేదు. ఆహారానికి కఠిన నిబంధనలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే అన్నిటినీ నియంత్రించే రవిచంద్ర అవినాష్ విషయంలో మెతక వైఖరి చూపిస్తున్నాడంటే ఆ బిడ్డకు తమకు ఆత్మీయత పెరగాలని మాత్రమే. శిక్షణతో కూడిన క్రమశిక్షణ మోతాదు పెరిగితే పరిస్థితులు తారుమారవుతాయని ఊహించాడు. ఇంత నేపథ్యం ఉన్నా అవినాష్కు అసంతృప్తిగానే ఉంది. ఆశ్రమంలోని స్నేహితులు అతడికి గుర్తుకు రాసాగారు. క్లాస్లో ఉన్నంతసేపు కనబడతారు. మళ్ళీ సాయంత్రానికల్లా రాజనిలయం చేరుకోవాలి. ఒంటరిగా ఆడుకోవాలి. లేదంటే కాసేపు రాము, కుందేళ్లు. ఇక ఇవే ఆట స్నేహితులు. పైగా విశాలిని కోర చూపులు కాలుస్తున్నట్టు చురుక్కుమనిపించేవి. ఒకరోజు అవినాష్ స్కూల్లో బంతి ఆడుతూ పడిపోయాడు. బంతి ముక్కు మీద తగిలి బాగా రక్తస్రావమై తెల్లటి యూనిఫామ్ అంతా రక్తసిక్తమై ఇల్లు చేరాడు. రంజని, రవిచంద్ర తోట నుండే స్కూల్కి వెళ్లారు. అవినాష్ వెళ్ళిపోయాడని తెలుసుకుని రంజని బాధపడింది. వాడిపోయినట్లున్న రంజని ముఖంలో భావాలు తేలికగా చదవగలిగాడు రవిచంద్ర. అంత బాధపడతావే, చిన్నపిల్లాడు కాడుగా, ఊహ తెలిసినవాడు, ఇంటికేగా వెళ్ళుంటాడు. బిడ్డల గురించి తల్లిదండ్రులు ఆదుర్దాగా స్కూల్కి వెళ్ళడం, తల్లిదండ్రులను చూడగానే పిల్లలు పరుగున వచ్చి వారి చేతిలో వాలడం రంజని 1-2 సార్లు గమనించింది. ఇక తన విషయంలో అవినాష్కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఈ స్కూల్ వేదికలా సహాయపడగలదని అనుకుంది. కానీ అసహజత్వం పొడచూపుతూనే ఉంది. అటు అవినాష్ ఇల్లు చేరడం ఆలస్యం. పడకను ఆశ్రయించాడు. వంటవాడు కూరగాయలకు వెళ్ళాడు. రాము కుందేళ్ల షెడ్ శుభ్రం చేస్తున్నాడు. ఈమో పక్షులకు కుందేళ్ల షెడ్ పక్కనే చిన్న పాకలో ఆహారం, నీరు సమకూర్చుకోవాలన్న తొందరలో ఉన్నాడు. ఆ కొత్త రకం పక్షులు మరో 2 రోజుల్లో లారీలో వస్తున్నాయని రవిచంద్ర చెప్పినప్పటి నుండి వాడి ఉత్సాహానికి అంతే లేదు. ఎప్పట్లాగానే రాగానే అవినాష్ బ్యాగ్ అందుకోలేదు. ఆ స్థితిలో అవినాష్ను చూచింది ఒక్క విశాలిని మాత్రమే. మాతృహృదయం ఒకరు తట్టి లేపనవసరం లేదు, అదే మేల్కొంటుంది. అవినాష్ ముక్కు మీద ఐస్ తడిపిన గుడ్డ వేసి తల కింద దిండు తీసి పడుకోబెట్టింది. అవినాష్ కాస్త ఇబ్బందిగానే కదిలాడు. అయినా ముఖాన తడిగుడ్డ చల్లదనానికి కళ్ళు మోస్తూ తెరుస్తూ పడుకున్నాడు. వీడు నాకు మనవడా? మనసులో ప్రకంపన అంతే. అవినాష్ జుట్టులో వేళ్లు జొనిపి ధైర్యాన్నిస్తున్నట్లుగా క్రాఫ్ సర్దుతున్న విశాలిని చేస్తున్న పని ఆపి లేచి వెళ్ళిపోయింది. ఆమె వింత ప్రవర్తనకు అవినాష్ ఆశ్చర్యపోయాడు. ఉక్రోషంతో ఏడుపు కూడా వస్తుంది. విశాలిని నానమ్మ అని పిలవమని చెప్పాడు రవిచంద్ర. ఎలా పిలిచేది? కొత్తగా పిలిచేదెలా? కొత్త పిలుపులకు ఊహ తెలిసిన అవినాష్ అలవాటు పడలేకపోతున్నాడు. రవిచంద్రనే అంకుల్ అని పిలిచాడు.
దత్తతకు తననే ఎందుకు ఎంచుకున్నారు? తెల్లగా ఉన్నాననా? అందంగా ఉన్నాననా? కారు ఆగిన శబ్దం విని అవినాష్ కదలకుండా పడుకున్నాడు. అవినాష్ అని పిలుస్తూ లోనికి వచ్చిన రంజని వెన్నంటి ఉన్న రవిచంద్ర అవినాష్ని ఆ స్థితిలో రక్తంలో తడిసిన బట్టల్లో చూచి బెదిరిపోయారు. విశాల్ని సోఫాలో ఉలుకు పలుకు లేకుండా కూర్చునుంది. హాస్టల్ వార్డెన్ తల్లిలా చూస్తుంది పిల్లలను. పెద్దదానివి, బాధ్యతల బరువు నీకు కొత్త కాదు. నీలో ఇంత కాఠిన్యం ఉంటుందని అనుకోలేదు నేను. రవిచంద్ర మొట్టమొదటిసారిగా బాహాటంగా తల్లిని నిందిస్తున్నాడు. కొడుకు తనని కఠిన శిలగా వర్ణించడం విశాలినికి బాధగానూ అభిమానంగానూ తోచింది. వంటవాడు తెచ్చిన కూరలు లోపల పెడుతూ తనేమీ విననట్టే తన పని తాను చేసుకుపోతున్నాడు. డ్రైవర్ కారు తుడుస్తున్నాడు. రవిచంద్ర కంఠం పెంచాడు అంటే అదేదో తీవ్ర విషయమే అనుకున్నాడు. విశాలిని హృదయం ఈ సంఘటనతో మరింత ఘనీభవించింది. రంజని అవినాష్కు బట్టలు అందించి మార్చుకోమని అవినాష్ తనకై తాను దెబ్బ తగిలిన వైనం చెప్పేదాకా రవిచంద్ర కుదుటపడలేదు. తాను తప్పు చేశానా? అవినాష్ను బంధించానా? బంధ విముక్తుణ్ణి చేశానా? కాలమే నిర్ణయించాలి, నిట్టూర్చాడు రవిచంద్ర. డైనింగ్ టేబుల్ దగ్గరకు విశాలిని రాలేదు. పూజ గదిలో లేదు. మనసుకి బాధ కలిగినప్పుడు భగవన్నామ స్మరణ ఆమెకు అలవాటు. రంజనికి భయము దిగులు రెండూ కలిగాయి. అనవసరంగా అత్తయ్యను మందలించారు. పెద్ద గాయమేమీ కాదు. కాస్త దెబ్బ తగలగానే ముక్కు అదిరింది. బయట కారు లేదు, డ్రైవర్ లేడు. అమ్మో, దీని పరిణామం ఏమిటో గుమ్మానికే కళ్ళప్పగించి చూస్తూ కూర్చుంది. కారు ఆగిన చప్పుడు విని గుమ్మం దాకా వడివడిగా పరిగెత్తింది. తన ఆతృతను వచ్చిన వాళ్లు కనిపెడతారన్న శంకతో అడుగులకు బ్రేక్ వేసి నెమ్మదిగా కారులో నుండి దిగుతున్న వారిని చూసింది. తల్లి, తండ్రి, అన్న కూతురు నిషా. ఏమ్మా రంజని, ఎంత పని చేశారే తల్లి! గడపలోనే బోరుమంది తల్లి. మీ అత్త వచ్చేసిన కారణం తెలుసుకున్నాక గానీ మాకు ఇవేవీ తెలియలేదు. ముక్కు ఎగబీలుస్తూ గొడవ చేయసాగింది రంజని తల్లి శేషమాంబ. గడప దగ్గర ఏమిటత్తయ్య, లోపలికి రండి. రా బావా, రండి మావయ్య. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? మనిషిని పేరు పేరున పలకరించాడు రవిచంద్ర. అవునయ్యా, నేను ఇక్కడ ఏడిస్తే నీ పరువు పోతుంది కాబోలు. అవతల నువ్వు చేసిన పనికి మా పరువు సంగతి ఆలోచించావా? అవ్వా, అనామకుడిని తెచ్చి దత్తత చేసుకొని మాకొక్క మాట చెప్పకుండా ఏడి ఆ కుర్రాడు? గదులన్నీ కలయిదిరిగి తన గదిలో పిండి బొమ్మలా కన్నులు మూసుకొని పడుకొని ఉన్న కుర్రాన్ని చూచి గతుక్కుమంది శేషమాంబ. కళగల ముఖం, విశాలమైన నుదురు, నల్లటి కనుబొమ్మలు, విల్లులా వంగిన కనురెప్పలు. దారి తప్పి వచ్చిన వాళ్ల లేడు. తన దారి తప్పిపోయినా మళ్లీ వెతికి పట్టుకొని వచ్చిన వాళ్లా ఉన్నాడు. ఏ తల్లి బిడ్డో, అందంగా ఏ రాచబిడ్డడో అనిపిస్తున్నాడు. శేషమాంబ అంతరాత్మ అంచనాలను విదిలించి వేస్తూ తన నిజస్వరూపాన్ని గుర్తు చేసుకుంది. మీకు వీడు మందు పెట్టాడు. మత్తుమందు బాగా ప్రభావం చూపించింది. మీరేమనుకున్నా సరే మీరు చేసిన పని ఏం బాగాలేదు. నేనున్నది ఉన్నట్టు కొండ బదులు కొట్టి మరీ చెప్తాను. అటు మీ అమ్మ మనసుకు కష్టం కలిగించి మీ అంత మీరే నిర్ణయించుకొని ఇలా ఓ అనాథని తీసుకోవడం ఏం బాగాలేదు. చిచ్చి. కాఫీ అందించిన వంటవాడు గతుక్కుమన్నాడు. ఆ చీచి దేనిని ఉద్దేశించి అన్నదోనని. కాఫీనే అయితే పర్వాలేదు, కానీ రవిచంద్రబాబు గురించి అయితే సందేహంలో పడ్డాడు. అత్తయ్య, ఊరికే కంఠశోష పెంచుకోకు. మాకు బిడ్డ కావాలి అని మేం నిర్ణయించుకోక అందరి అభిప్రాయాలు అంగీకారాలు అడగాల? నాకు మరో పెళ్లి చేయాలని వీళ్ళంతా పెళ్లిళ్ల పేరయ్యల చుట్టూ తిరుగుతున్నారు. అది నీకు సమ్మతమేనా? రవిచంద్ర సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అత్తయ్య నోరు టక్కున మూతపడుతుందని తెలుసు. ఆస్తులు పరుల పాలు కావడం ఆమెకెప్పటికీ ఇష్టముండదు. రవిచంద్ర ప్రశ్నకు అవునా అన్నట్లు కూతురు వైపు చూసింది. రంజని మౌనంగా ఉంది. మీకెవరికి ఏమీ పట్టదు. రంజని తండ్రి జగదీశ్వర వర్మను ఉద్దేశించి శేషమాంబ సణుక్కుంటున్నదని అందరికీ తెలుసు. శేషమాంబలా ఆయన మాటల వ్యక్తి కాదు. కన్నులు చూస్తున్నా, నోరు మాట్లాడుతున్నా బుర్ర మాత్రం పాదరసంలా పనిచేస్తూనే ఉంటుంది. పెరటి తోటంతా గణపతి అతడి కూతురు నిషాతో కలియ తిరుగుతున్నాడు. ఈము పక్షులు రానున్నాయని చెప్పినప్పటి నుండి ఆయనకదే ధ్యాస పట్టుకుంది. పెట్టుబడి ఎంత పెడతాడు? రాబడెంత? ఎంతైనా సరే తమకు వాటా అడిగితే
ఈ దత్తత విషయాన్నే పట్టుకు వేలాడితే ఫలితము పణం రెండూ సున్నాలే. ఇక ఊరికే రెట్టించిన రవిచంద్రతో మొదటికే మోసం వస్తుంది. దులుపుకొని తిరగడం మేలు. అయినా నిషాకు ఆస్తి రాకపోతే పోనీ, ఈ ఇంటికి కోడలుగా చేయడం ఎలా? బుర్రలో పాదరసాన్ని రంగరిస్తున్నాడు జగదీశ్వర వర్మ. ఏడుపులు, అనవసరపు మాటలు, విసురులతో 2 రోజులు గడిచాయి. రంజని తల్లిని అతి కష్టం మీద నిగ్రహం చూపి భరిస్తుంది. నీటికి నాచు తెగులు, మాటకి మాట తెగులు. తల్లి మాటలకు జవాబిచ్చి బంకపడే కన్నా ఆమెను పట్టించుకోకపోవడమే మేలని రంజని ఆమెను తప్పించుకొని తిరుగుతుంది. రవిచంద్ర తోటకు బయలుదేరాడు. రంజని కూడా వస్తానంటే సరేనన్నాడు. రంజనితో ఆ మాత్రం ఏకాంతం కావాలనిపించింది. అందుకే రంజని అడగడం ఆలస్యం. సరేనన్నాడు. మరి అవినాష్కు స్కూల్కి కారు పంపాలి, ఎలా? రంజని అవినాష్ పట్ల తన బాధ్యత విస్మరించదు. నాకు తెలుసు రంజని, అయినా నువ్వు అవినాష్ని మరీ గారాబం చేస్తున్నావు. 11 ఏళ్ల వాడిని పసిపాపాయిలో బుజ్జగిస్తున్నావు. వచ్చినప్పుడు లేని పెంకితనం వాళ్ళలో ఇప్పుడు కనిపిస్తుంది. నీ మాట కూడా సరిగ్గా వింటున్నట్లు లేదు. కారెక్కుతూ అన్నాడు రవిచంద్ర. కన్నబిడ్డని కొట్టి సమర్థించుకోవచ్చు, కానీ దత్తత తీసుకున్నామన్న అధికారంతో ఊహ తెలిసిన వాడిని దండించడం నాకు మనస్కరించలేదు. రంజని జవాబు రవిచంద్రకు రుచించలేదు. అయితే నీకు అవినాష్పై సహజమైన మాతృప్రేమ కలిగినట్లు లేదు? రవిచంద్ర గొంతులో నిష్ఠురత ధ్వనించింది. ప్రేమ కిలోల చొప్పున అమ్మరు. మనకు వాడి పట్ల గాని, మనకు వాడి పైన గాని ప్రేమ కలిగి అనుబంధం స్థిరపడాలంటే దానికి తగిన వాతావరణం, అందులో కొన్ని సంఘటనలు ఏర్పడాలి. అప్పుడే వాడు మిమ్మల్నైనా మనస్ఫూర్తిగా నాన్న అని పిలవగలడు. రంజని గొంతు బొంగురు పోతుంది. యథాలాపంగా తన అన్నదానికి రంజని ఇంతలా రియాక్ట్ కావడం కొంచెం కష్టమనిపించినా అనవసరమైన విశ్లేషణలు, విశేషణలు లేకుండా రంజని జీవన సత్యాన్ని 2 ముక్కల్లో చెప్పడం ఆనందంగా ఉంది. పైగా ఆ సత్యాన్ని తనకే అన్వయించడం రవిచంద్రకు కూడా ఒక ఛాలెంజ్ విసిరినట్లు అనిపించింది. రవిచంద్ర మౌనాన్ని రంజని భగ్నం చేసింది. అయినా మీరు డ్రైవర్ సత్యాన్ని ఇలా పనిష్ చేయడం ఏం బాగాలేదు. అత్తగారి హుకుం పాలించాడు. పైగా మీకు చెప్పకూడదని ఆమె ఆజ్ఞట. వారం రోజులు డ్యూటీకి రావద్దంటే వాడు తల్లడిల్లిపోతున్నాడు. 4 దెబ్బలు కొట్టమనండి, భరిస్తాను, కానీ ఇలాంటి శిక్ష వద్దు తల్లి అని బోరుమంటున్నాడు. నీదెప్పుడూ ఒకటే కోణం. వాడు అమ్మని వదిలాడు సరే, మరి ఈ గోలను కూడా చంకన పెట్టుకొచ్చాడు. ఇంట్లో ఉండలేకపోతున్నాను. అక్కడికి నేనేదో సంకరమైపోయినట్లు. రవిచంద్ర ముఖం అభిమానంతో జేవురించింది. రంజనికి తల్లి రూపం, రూపానికి తగినట్లు ఆమె బరువైన మాటలు, అవి భరించడం కష్టం. కానీ ఆమె మాటలకు అడ్డుపడితే మరిన్ని మాటలకు నాంది పలికినట్లని తెలుసు. ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని ఎలా అనగలం? గిరుక్కున తల తిప్పాడు రవిచంద్ర. నీకు తల్లిదండ్రులు కాకమునిపే వారు నాకు అత్తమామలు. నేను వెళ్ళిపోమ్మన్నానా? సమాజంలో మార్పుని స్వీకరించమంటున్నాను. అసలు ఆస్తి మొత్తం నిషా పేరులోకి వచ్చేస్తుందని ఆరాటపడ్డారు. ఈ దత్తతతో అవి అడుగంటాయి. అది బాధ. ఈ మాటలు గణపతిని ఉద్దేశించి అన్నానని రవిచంద్రకు తెలుసు, రంజనికి తెలుసు. అన్న గణపతి గురించి కూడా రంజనికి బాగా తెలుసు. చాప క్రింద నీరు లాంటివాడు. కుడి చేత్తో చేసే పని ఎడమ చేతికి తెలియనివ్వడు. తోటలో దిగాక కారులో వెళ్లి అవినాష్ను తీసుకురమ్మనమని రవిచంద్రకు చెప్పాలని 2 సార్లు ప్రయత్నించింది రంజని. రవిచంద్ర యోగ నిద్రలో ఉన్నట్టు ఎటో చూస్తూ ఆలోచన వాల్మీకంలో పూర్తిగా కప్పబడిపోయాడు. దత్తత తీసుకుని పొరపాటు చేశానా? రంజనికి అన్యాయం చేయలేక మళ్లీ పెళ్లికి విముఖుడై దత్తత తీసుకున్నాడు. ఆశ్రమంలోని పిల్లలందరూ తన పిల్లలే. వారి మూలమేదైనా క్రమశిక్షణ, ఐకమత్యం వంటి సుగుణాలు ప్రోధి చేసుకుని పెరుగుతున్నవారే. అక్కడి నుండి వచ్చినవాడు భేషజాలకు పోక తన పెంపకంలో ఉత్తముడుగా ఉన్నత శిఖరాలు అందుకోగలుగుతాడని ఊహించాడు. తద్భిన్నంగా రూపుదాలుస్తున్న అవినాష్ వ్యక్తిత్వం ఎలా మలుపు తిరుగుతుంది? ఇదండి సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల 2వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.